మోడలింగ్లో మీరు మిస్ ఇండియానా మిస్ వరల్డ్ ఏమవుదాం అనుకుంటున్నారు? ఐఎమ్ ట్రైంగ్ టు బి ఏ మిస్ ఇండియా. యాక్చువల్గా మిస్ ఇండియాలోకి వెళ్ళాలని, బట్ ఐఎమ్ ట్రైంగ్. హైట్ కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే ఎంత హైట్ ఉండొచ్చు మిస్ ఇండియాకి? 5'5" మినిమం స్టార్టింగ్ గర్ల్స్కి. ఐఎమ్ 5'4". సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మిస్ ఇండియా ఫెమినా మిస్ ఇండియాకి ఐ ట్రైడ్, బట్ నాట్ సెలెక్టెడ్. అంటే హైట్ వల్ల డిస్క్వాలిఫై అయ్యాను. సో ఐఎమ్ ట్రైంగ్ దిస్ ఇయర్. ప్రతిసారి మన సైడ్ లైక్ ఇండియాలో 4 members చేస్తారు అనుకుంటా ఈ మిస్ ఇండియా సార్. 4 ప్రొడక్షన్ హౌసెస్ లైక్ ఫెమినా, సిబో అట్లా. సో ఐఎమ్ ట్రైంగ్ ఫర్ ద నెక్స్ట్. అప్పుడేమో చూసి తీసుకుంటారేమోనా? అంటే ఏమో వస్తుందేమో కదా. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఉంది. 24, 22 టు పైన మిగిలి 26 దాకా వస్తుంది విన్నర్ ఛాన్స్. 27, 26 వీళ్ళకి రన్నర్ అప్స్ మాత్రమే ఇవ్వగలరు. ఎందుకంటే ఏజ్ లిమిట్ ఉంటుంది మోడలింగ్కి. 27 అయితే నాట్ అలౌడ్, మ్యారీడ్ అయితే నాట్ అలౌడ్, రిస్ట్రిక్షన్. అది మిసెస్ ఇండియా అవుతుంది. అవన్నీ వేరు కదా. అవును, మ్యారేజ్ అయితే ఇంపాసిబుల్ చేయడం. ఇది ఓన్లీ మిసెస్ ఇండియా అవి జస్ట్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్స్. దిస్ ఇస్ ఫర్ వితౌట్ మ్యారేజ్ అన్మ్యారీడ్ పీపుల్కి. వెళ్ళిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఆన్సర్స్ చెప్తారు డిఫరెంట్గా. ఏంటంటే ఆన్సర్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? అఫ్ కోర్స్ అది 3 rounds ఉంటాయి, లైక్ కాస్ట్యూమ్ రౌండ్, క్వశ్చన్ రౌండ్, టాలెంట్ రౌండ్ అలా. సో టాలెంట్ రౌండ్లో దే లాస్ట్ కరస్ మీకేం టాలెంట్ ఉంది మీరు చూపించండి అని. సో ఆమె బేసికలీ గుడ్ డాన్సర్. సో ఐల్ డాన్స్, నాకు డాన్స్ అంటే ఇష్టం. సో ఐల్ షోడ్ మై డాన్స్. ఇఫ్ నాట్ అలా కాకుండా లాస్ట్ రౌండ్లో దే లాస్ట్ సమ్ క్వశ్చన్స్. అంటే ఎలాంటి టైప్ క్వశ్చన్స్ అంటే, ఇఫ్ యూ వాన్ ద క్రౌన్ ఆఫ్ మిస్ ఇండియా, సో వాట్ యూఆర్ గోయింగ్ టు డూ, అండ్ ఇఫ్ యూ వాన్ దట్ సెకండ్ టైటిల్ అండ్ సబ్ టైటిల్ విన్ అయితే ఏం చేస్తావు అట్లా. సో మీకు ఫస్ట్ టైటిల్ విన్ అయ్యారు కాబట్టి మీరు ఏం చేస్తారు? నేను మిస్ ఏపీ టైటిల్ వచ్చినప్పుడు అంటే ఆ టైటిల్కి నేను యాప్ట్ అనుకున్నాను ఫస్ట్. సో నేను యాప్ట్ కాబట్టి నాకు ఆ టైటిల్ వచ్చింది అని. సో విల్ హ్యావింగ్ ఓట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ నుంచి ఓట్స్ ఉంటాయి. ఇంకా జడ్జెస్ కానీ అక్కడ ఉన్న మన ఆ 10 days మాకు గ్రూమింగ్ సెక్షన్ ఉంటుంది, వాక్ నేర్పిస్తారు. టాప్ మోడల్స్ వచ్చి మాకు వాక్ నేర్పిస్తారు. సో ఆ 10 daysలో కూడా మన బిహేవియర్ కానీ, మన క్యారెక్టర్ కానీ, మన టాలెంట్స్ కానీ ఆ 10 daysలో మాకు డిఫరెంట్ జరుగుతాయి. సో అవన్నీ బేస్ చేసుకొని లాస్ట్ ఫైనల్ రోజున మనం చెప్పే క్వశ్చన్కి ఆన్సర్ బట్టి దే అనౌన్స్ ద విన్నర్. ఐ థింక్ యూ హ్యావ్ సింగ్ షోస్ రైట్, మిస్ వరల్డ్ 2018, మానుషి చిల్లర్, అనుకృత్ వాస్, వీళ్ళందరూ ఇండియన్ పీపులే కదా. ఐ రియలీ ఇన్స్పైర్డ్. నాకు వాళ్ళంటే చాలా ఇన్స్పిరేషన్. యాటిట్యూడ్ ఉంటుందంట మోడల్స్కి. ఎట్లా ఏంటి అసలు యాటిట్యూడ్? అంటే మోడల్కి రాకముందు మనకు సపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మోడలింగ్ వచ్చిన తర్వాత సపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ చేంజ్ ఒక మనిషికి పర్టికులర్గా అంటే వీళ్ళు మోడల్ అయ్యారనే యాటిట్యూడ్ ఉంటుంది, హీరోయిన్ అయ్యారనే యాటిట్యూడ్ ఉంటుంది అని ఏం లేదు కదా. బేసికల్గా మనిషి అన్న తర్వాత ఎవరికైనా కొన్ని లిమిట్స్, వాల్యూస్, ఎథిక్స్, యాటిట్యూడ్స్ ఉంటాయి. సో అదే కామన్. కాకపోతే కొంచెం ఏమైనా లెవెల్ ఏమైనా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి అలా నేను ఈ యాటిట్యూడ్తో ఉండాలి అన్న ఫీలింగ్ ఏమైనా ఉంటుంది. మీకు యాటిట్యూడ్ లేదని నా అభిప్రాయం. అంటే ఉందో లేదు మీరు చెప్పండి. యాటిట్యూడ్ అంటే ఉంటుంది సిచ్యువేషన్ బేస్డ్. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ బట్టి, మనతో మాట్లాడే విధానం బట్టి మనం వీ హావ్ టు షో వాట్ వి ఆర్. 2020 ట్రై చేస్తున్నారా? యా, ఐమ్ ట్రైయింగ్ ఫర్ 2020. సో మూవీస్ సైడ్ ఎలా అంటే ఎలా వస్తుంది? మూవీ సైడ్ కూడా ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆఫర్స్. కానీ ఏంటంటే నేను చెప్పాను కదా, ఏదైనా ఒక తీసుకుంటే దట్ షుడ్ బి బెస్ట్. మోడలింగ్లో ర్యాంప్ వాక్ చేస్తాం కదా మనం. సో ఇలాంటి డ్రెస్సెస్ మీద కంఫర్టబుల్గా ఉంటారు మీరు? అంటే అబో నీస్ తర్వాత XYZ అలాంటివి ఉంటే చేయగలుగుతారా? అంటే ఇంట్లో వాళ్ళని పర్మిషన్ అడగాలి అని చెప్పేసి అంటారా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో తీసుకున్నప్పుడు ఐ హ్యావ్ టు ఆస్క్ పర్మిషన్. అంటే నేను ఇంకా స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ ఐ హ్యావ్ 1 టైటిల్. సో ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ ద నెక్స్ట్. అంటే నెక్స్ట్ స్టెప్ నేను ఏం తీసుకోవాలనుకున్నానో నాకు క్లారిటీ ఉంది. సో ఐ థింక్ దే విల్ నాట్, వాళ్ళు ఏమనరేమో అనుకుంటున్నా. అంటే నేను తీసుకునే స్టెప్ కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. నేను ఎప్పుడు మోడలింగ్లోకి వస్తానో ఫస్ట్ వద్దన్నారు. సో వాళ్ళు వద్దన్నా సరే ఐ కేమ్ టు మోడలింగ్. ఐ వాన్ ద టైటిల్ ఆఫ్ మిస్టర్ అండ్ మిస్ ఆంధ్రప్రదేశ్ 2018. సో నేను నెక్స్ట్ తీసుకునేది స్టెప్, వాళ్ళు ఏమైంది అప్పుడు నాకు టైటిల్ వచ్చినప్పుడు దే ఫెల్ట్ హ్యాపీ. అరే మనం అనుకున్నట్టు కాదు, తనకి సంథింగ్ ఉంది, తనలో సంథింగ్ టాలెంట్ ఉంది, సో తనని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తుందని అనుకుంటారు కదా పేరెంట్స్. సో నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్త అనే వర్డ్ యూజ్ చేసి చెప్తారు. మేబీ అది కూడా మనకు బెస్ట్ అవ్వచ్చు కదా, ఏమో బెస్ట్ ఉందేమో అని వాళ్ళు కూడా పాజిటివ్ వేలోనే ఉంటారు. అంటే నాకు బేసికల్గా మా ఫ్యామిలీ ఈజ్ వెరీ పాజిటివ్. ఫ్రెండ్షిప్లోనే కానీ రిస్ట్రిక్షన్స్ అట్లా పెట్టడం అట్లేం ఉండదు.
నువ్వు ఏదైనా చెయ్యి, కానీ క్యారెక్టర్ అనేది లూజ్ చేసుకోవద్దు అనేది మా పేరెంట్స్ ఒపీనియన్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని ఇవి కూడా ఇంటుంటారు కదా, కమిట్మెంట్స్ అలాంటివి వచ్చాయా మీకు ఏమన్నా అట్లాంటి? అంటే చెప్పాను కదా, అప్పుడు నేను ఇమ్మెచ్యూర్ స్టేజ్, అప్పుడు వచ్చాయా? అప్పుడు లైట్ తీసుకునే స్టేజ్, ఇప్పుడు కొంచెం ఆలోచించే స్టేజ్. సో నేను అదంతా పర్సనల్ అని నా ఒపీనియన్. ఇప్పుడు ఒకరికి కమిట్మెంట్ ఇవ్వాలి ఇవ్వద్దు అనేది అది పర్సనల్ థింగ్. కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గర్ల్స్, అంటే మన సైడ్ గర్ల్స్ ఎవరు అది ప్రిఫర్ చేయరు కాబట్టి, సో నేను కూడా అది ప్రిఫర్ చేయలేదు ఎప్పుడు. నో అని అంతే, నో అని అంటారా? లేకపోతే బెస్ట్ ఆఫర్ వస్తే? బెస్ట్ ఆఫర్ వస్తే థింక్ అంటే చెప్పాను కదా, ది బెస్ట్ అనుకున్నప్పుడు ఓకే, ది బెస్ట్ ఆఫ్ మన వెనక్కి తిరిగి చూడొద్దు. ఓకే, మంచి బెస్ట్ ఆఫర్, బిగ్గెస్ట్ మూవీ, బిగ్గెస్ట్ హీరో, బట్ కమిట్మెంట్ ఇస్ దేర్. అసలు మీరందరూ ఎందుకు ప్రతిసారి కమిట్ అని మీరందరూ ఎందుకు దాన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు? బేసికలీ నేను అది పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడతలేను, ఇన్ జనరల్గా ఒక పర్సనల్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మీ థింకింగ్ ఎలా ఉంటుంది? ఓకే, మనకి నేను ఒక 20 years అయినా పర్లేదు మంచి మూవీ చేయాలనుకునేది ఒకరు, పర్లేదు షార్ట్ పీరియడ్లో మంచి మూవీ చేయాలనుకునే ది బెస్ట్ అయినా వచ్చేది ఒకరు. సో మీ లెవెల్ అంటే మీ అండర్స్టాండింగ్ బట్టి నేను చెప్తున్నాను. నా లెవెల్ అంటే అది ఐ థింక్ దట్స్ పర్సనల్ ఇష్యూ, అది పర్సనల్ థింగ్ అని నా ఒపీనియన్. అండ్ మీకు అందరికీ తెలుసు ఇట్లా కమిట్మెంట్స్ ఉంటాయి. ఐ థింక్ ఇండస్ట్రీలోనే కాదు, నార్మల్ గా కూడా బయట కూడా ఉన్నాయి అని నేను విన్నాను రీసెంట్ గా. ఎగ్జాక్ట్లీ, అంటే మనం ప్రొజెక్ట్ అవుతాం, వాళ్ళు ప్రొజెక్ట్ గారు అంతే. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఫుల్లీ బేస్డ్ ఆన్ సోషల్ మీడియా, సో అది బయటకు వస్తుంది, వేరే చోట బయటకు రావట్లేదు. అదైతే నా ఒపీనియన్. ఇంకా మీరు బెస్ట్ ఆఫర్ వస్తే ఇస్తారా ఇవ్వరా అనేది ఐ కెనాట్ టెల్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ టైం, డిపెండ్స్ ఆన్ టైం. ఒకటి టైం, ఒకటి అంటే నా స్టేట్ ఆఫ్ థింకింగ్, మైండ్ సెట్ అన్నీ చూస్ చేసుకోవాలి కదా. వచ్చింది కదా అని వెళ్ళిపోవడం అది ఇట్స్ నాట్ కరెక్ట్.